నన్నే అడగదు. ఏమో ఈయన అడిగితే అవుతుంది అవుతుంది ఎందుకు అవసరం లేదని మైండ్ సెట్. సార్ రాజశేఖర రెడ్డి గారు మీకు చేసిన కామెంట్స్ ఉన్నాయి కదా సార్, అంటే అప్పుడు ఆ ఏజ్ ఏదో అన్నారు ఎలా సార్ పవన్ కళ్యాణ్ గారు అప్పటికి ఏమన్నారు ఆయన రాజశేఖర రెడ్డి గారికి ఏం సంబంధం, పవన్ కళ్యాణ్కి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం? ఇక అన్నయ్య గారు వచ్చి రాజశేఖర గారి గురించి ఓ చిన్న మాట పెద్ద మాట చిన్న మాట ఏదైనా మంచో చెడో ఏదైనా మాట్లాడారంటే ఒక అర్థం ఉంది. ఈయనకేం సంబంధం రాజశేఖర గారి గురించి? ఏ కాంటెస్ట్ ఎదిరిస్తాడు? ఇప్పుడు నేను అప్పుడు ప్రభుత్వంలో ఉన్నాను కదా, నేను ఆ ప్రభుత్వంలో ఉన్నాను కదండి. అవ్వచ్చు మేబీ చేయొచ్చు, తప్పే ఉంది చేయొచ్చు. అలాగైతే చిరంజీవి గారు చేసినప్పుడు దాని ఆ పర్యటనలో సుమారు 21 మంది చనిపోయారు. ఇప్పుడు మొన్న వచ్చి మద్రాసులో విజయ్ చనిపోతుంది. అప్పుడు ఎన్ని కేసు అయ్యి 2008లో పార్టీ అయిన పర్యటిస్తున్నప్పుడు ఎంతమంది చనిపోయారండి ఆయన క్యాంపెయినింగ్లో? మొన్నట్లాగా ఏమైనా హెరాస్మెంట్ అయింది దానికి? 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ గారికి చీఫ్ మినిస్టర్ ఆ క్యాబినెట్లో మాదే కదా, అయిందో చెప్పమండి. ఎందుకు అవన్నీ అనవసరం? ఊరికినే మనం అనంతరం మనం ఏదో గొప్ప అని చెప్పుకోలేము తప్ప దేనికి వస్తాయి ఇవి? నాకైతే ఆ డీటెయిల్స్ పొరపరంగా తెలియదు, నేను అందులో చూడలేదు కూడా. నేను టీవీలో చూశాను కానీ ఎందుకు జరిగిందో అనుకున్నాను. ఆ తర్వాత ఎవరు దొరికారంటే సరే దొరికితే తాగిసో ఏం చేసో చేసుంటాడులే. ఇక చెప్పింది ఒకటి నేను చెప్పింది అర్థమైందా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో పెద్దానికి దేనికోదానికి ఉంటాడు. ఆడు వైసీపీకో తెలుగుదేశంకో జనసేనకో